నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం యూనిట్ 4లో ఇంపార్టెంట్ థియరం సాల్వ్ d square into d square plus 4 into y equal to 320 into x cube plus 2x square. సో ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం ఇచ్చారమ్మా? d square plus 4 into y is equals to 320 into x cube plus 2x square. This is of the form ఏ ఫార్ములా ఉందమ్మా? f of d into y is equals to q ఫార్ములా ఉంది. Here f of d is equals to f of d ఏమన్నది? d square into d square plus 4. అలాగే q ఏమన్నది? 320 into x cube plus 2x square ఉండాలి. ఇక్కడ f of d into y equal to q రూపంలో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఏమవుతుంది? y is equals to yc plus yp. ఇది 2 అనుకోండి. మనం yc ఫైండ్ చేయాలి, yp ఫైండ్ చేయాలి. సో ముందు మనం yc ఫైండ్ చేయాలి. ycకి ఏం తీసుకోవాలి? ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి. ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటమ్మా? f of m is equals to 0. సో ఇక్కడ f of m అంటే d బదులు ఏం రాయాలి? m రాయాలి. అంటే ఏమొస్తుంది అక్కడ? m square into m square plus 4 is equals to 0. అర్థమైంది? దీనికి యాక్చువల్గా 4 రూట్స్ వస్తాయి అన్నమాట. అంటే దీన్ని ఏమని రాయొచ్చు? m square equal to 0, m square plus 4 equal to 0. అంటే mకి 2 రూట్స్ వస్తాయి, 0, 0 2 రూట్లు. ఇక్కడ కూడా m square equal to -4 అని రాయొచ్చు. అంటే ఇక్కడ కూడా mకి 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి +2i, ఇంకోటి -2i వస్తుంది. ఇక్కడ రూట్లో మైనస్ వాల్యూ ఉంది కాబట్టి i తీసుకోవాలి. అదే i తీసుకోవాలి. +2 -2 రూట్ 4కి రూట్స్. రూట్ 4కి +2 -2 i తీసుకోవాలి. ఇవి రూట్స్ అన్నమాట. ఇప్పుడు ఏమొచ్చాయి? ఈ 2 రియల్ రూట్స్, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చాయి, కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. అంటే జనరల్ సొల్యూషన్ ఏమో రాయాలి? దేర్ఫోర్ జనరల్ సొల్యూషన్ ఈజ్, ఈ రెండింటికి రియల్ రూట్స్ కాబట్టి ఏమని రాయాలి? c1 plus c2x into e power 0x అని రాయాలి. చూడండి, ఇక్కడ ఈక్వల్ రూట్స్కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటే c1 plus c2x into e power m1x అంటే e power 0x ప్లస్ ఈ రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్ కాబట్టి ఏమని రాయాలి? c1 into e power ax into అంటే e power, ఇక్కడ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 2. సో రియల్ పార్ట్ 0 కదా, e power 0x into cos bx, b అంటే 2 cos 2x plus c2 into e power 0x into sin 2x అలా. సో yc ఏమవుతుందమ్మా? yc ఈక్వల్ టు c1 plus c2x into e power 0 వాల్యూ 1 కదా, ఇంకా రాయగలం, ప్లస్ c1 into e power 0 1, c1 into cos 2x plus c2 into sin 2x అలా రాయాలి. సో ఇక్కడ మనకి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వచ్చినప్పుడు ఇక్కడ రియల్ రూట్స్ ఈక్వల్ కదా రెండును. సో 0 0 వచ్చింది. 0 0 ఏమన్నా? c1 plus c2x into e power 0x. కాంప్లెక్స్ రూట్స్ వచ్చినప్పుడు c1 into e power ax into cos bx plus c2 into e power ax into sin bx రాయాలి. సో ఇక్కడ ఏ బదులు ఇక్కడ రియల్ పార్ట్ 0, ఇమాజినరీ పార్ట్ 2. అంటే రియల్ పార్ట్ ఏ అనుకోవాలి 0, ఇమాజినరీ పార్ట్ b 2. సో ఇలా వస్తుంది. ఇది yc. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? yp ఫైండ్ చేయాలి. అక్కడ ఇప్పుడు మనం yb ఫైండ్ చేయాలి. సో yb ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. yp అంటే ఏంటి? పర్టికులర్ ఇంటిగ్రల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1.
సో ఏమొస్తుంది yp ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ. సో 1 బై ఎఫ్ ఆఫ్ డి ఎంత డి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూబ్ అది ఎంత 320 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. అది కదా క్యూ వాల్యూ. ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x. ఇప్పుడు దీనికి చూడండి 320 ముందు తీసుకొచ్చారు కాన్స్టెంట్ కాబట్టి 320 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ ఇక్కడ దీన్ని ముందు రాయాలి 1 బై డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అని అలా రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఎక్స్ పవర్ కే రూపంలో ఉంది. ఎక్స్ పవర్ కే రూపంలో ఉంటే ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ ఎంత కాన్స్టెంట్ ఉందో అంత కామన్ చేయాలి. చూడండి ఎలా చేస్తాం ఇక్కడ. సో దట్ ఈక్వల్ టు 320 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ ఇక్కడ 4 కామన్ తీసింది. 4 కామన్ తీస్తే ఏమొస్తుంది 1 బై 4 కామన్ తీసేస్తే 1 బై ఇక్కడ 4 కామన్ తీసాం 1 ఉంటుంది 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 అవుతుంది. 4 కామన్ తీసేస్తే ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అలా రాయాలి. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ పవర్ కే రూపంలో ఉంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ ఎంతైతే ఉందో అంత కామన్ తీసాం. సో కాన్స్టెంట్ కామన్ తీస్తే 4 కామన్ తీస్తే ఇలా చేస్తాం. 4 1 బై 4 బయట తీసుకొచ్చింది. సో 320 ఇంటూ 1 బై 4 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ 1 బై 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 4 ఏం రాయొచ్చు అంటే 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 హోల్ పవర్ -1 అని రాయొచ్చు. ఈ 1 ప్లస్ డి స్క్వేర్ బై 4 మీద తీసుకెళ్ళాలి అంటే 1 బై 11 చేస్తే పవర్ -1 వస్తుంది ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. సో ఇక్కడ 4 80 క్యాన్సిల్ అవుతుంది. సో 80 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏ రూపంలో ఉంది 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1. ముందు ఫార్ములా రాద్దాం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఫార్ములా ఏంటి 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. ఇది ఫార్ములా. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ పవర్ ఏముంది డి స్క్వేర్ ప్లస్ 4 బై 4 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది 80 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే ఎంత డి స్క్వేర్ బై 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత డి స్క్వేర్ బై 4 హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 4 బై 16. సో 1 ఇంటూ ఎంత ఉంది ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. అలా అర్థమైందమ్మా? సో 1 అలా ఎంతవరకు తీసుకోవాలంటే ఈ డెరివేటివ్ 0 ఎంతవరకు తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమొస్తుందంటే 1 బై డి స్క్వేర్ మల్టిప్లై చేసింది. అప్పుడు ఏమొస్తుందమ్మా 80 ఇంటూ 1 బై డి స్క్వేర్ ఇంటూ 1 బై డి స్క్వేర్ మైనస్ 1 బై డి స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ బై 4 డి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 1 బై 4 ప్లస్ 1 బై డి స్క్వేర్ ఇంటూ డి పవర్ 4 బై 16 డి స్క్వేర్ డి పవర్ 4 క్యాన్సిల్ అయితే డి స్క్వేర్ బై 16 తర్వాత మైనస్ ఇంకో రాద్దాము డి క్యూబ్ అంటే డి పవర్ 6 బై 4 క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే 64 ప్లస్ 4. ఇప్పుడు 1 బై డి స్క్వేర్ ఇంటూ డి పవర్ 6 డి పవర్ 4 బై 64 ఇంటూ ఇంకా 1 మైనస్ 0 లేకపోతే డెరివేటివ్ ఇక్కడ రాస్తాను ఇంటూ 2x స్క్వేర్. 1 డెరివేటివ్ అంటే 0 అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ డి పవర్ ఎంత వస్తుంది ఎక్స్ పవర్ 4 కదా డి పవర్ 8 వస్తుంది అంటే డి పవర్ 8కి ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 0 అంటే ఇవన్నీ 0 అయిపోతాయి. సో అక్కడ దాకా రాసుకుంటే సార్. సో ఇక్కడ డివైడ్ చేశాను 80 ఇంటూ ఫస్ట్ ఏం రాయాలి 1 బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 1 బై 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ బై 16 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ డి పవర్ 4 బై 64 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ని మొత్తానికి అప్లై చేయాలి 1 బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ 1 బై 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ డి స్క్వేర్ బై 16 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ డి పవర్ 4 బై 64 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ అలా దీన్ని సింప్లిఫై చేయాలి.
నెక్స్ట్ స్టెప్లో చెక్ చూడండి, దట్ ఈక్వల్ టు 80 ఇంటూ ఇక్కడ 1/d² అంటే ఇంటిగ్రేషన్, 2 సార్లు ఇంటిగ్రేషన్ చేయాలి. ఓసారి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, దీన్ని ఏమన్నా ఇది మళ్ళీ 1/d ఇంటూ ఓసారి ఇంటిగ్రేషన్ చేయండి, x³ ఇంటిగ్రేషన్ x⁴/4 ప్లస్ x² ఇంటిగ్రేషన్ x³ 3, అది ఒకసారి ఇంటిగ్రేషన్ మైనస్ 1/4 ఇంటూ x³ ప్లస్ 2x² ప్లస్ దీన్ని 2 సార్లు డెరివేటివ్ చేయాలి. 1/d అంటే ఇంటిగ్రేషన్, d అంటే డెరివేటివ్, ఓసారి డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది d/16 ఇంటూ ఓసారి డెరివేటివ్ చేద్దాం, డెరివేటివ్ ఆఫ్ x³ 3x² ప్లస్ డెరివేటివ్ ఆఫ్ 2x² 4x మైనస్ ఇక్కడ 4 టైమ్స్ డెరివేటివ్ చేయాలి. ఓసారి డెరివేటివ్ చేస్తే 3x³ ఇంకోసారి డెరివేటివ్ చేస్తే ఓసారి డెరివేటివ్ చేస్తే 3x². చూడండి d⁴ అంటే d⁴ ఇంటూ x³ ప్లస్ 2x² ఉంది కదా, దీన్ని 4 టైమ్స్ డెరివేటివ్ చేయండి. x³ ఫస్ట్ డెరివేటివ్ ఏమవుతుంది 3x², రెండో డెరివేటివ్ ఏమవుతుంది 6x, మూడో డెరివేటివ్ 6, నాలుగో డెరివేటివ్ 0, అంటే 4 టైమ్స్ డెరివేటివ్ చేస్తే 0 అయిపోతుంది. ఫస్ట్ డెరివేటివ్ 3x², రెండో డెరివేటివ్ దీనికి 6x, మూడో డెరివేటివ్ 6, నాలుగో డెరివేటివ్ 0, అంటే వాల్యూ 0 అయిపోతుంది. అలాగే 2x²కి 4 డెరివేటివ్స్, ఫస్ట్ డెరివేటివ్ 4x, రెండో డెరివేటివ్ 4, మూడో డెరివేటివ్ 0, నాలుగో కూడా 0, ఇంకా అవన్నీ 0 అయిపోతుంది. అంటే d⁴ మొత్తం 0 అయిపోతుంది, అంటే దాని పై వేయంగా అందుకే ఇంకా రాయకపోయింది. సో ఏమైతుంది 0 అయిపోతుంది. అర్థమైందా? సో దట్ ఈక్వల్ టు 80 ఇంటూ మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, 1/d అంటే ఇంటిగ్రేషన్, x⁴ ఇంటిగ్రేషన్ x⁴5/5 అంటే x⁴5/5 ఇంటూ 4 20 ప్లస్ 2x³ 3, 80 మొత్తం ఇది ఉంది కదా, మొత్తం రాయాలి మైనస్ 1/4 ఇంటూ x³ ప్లస్ 2x² ప్లస్ డెరివేటివ్ చేయాలి. సో 3x² డెరివేటివ్ 6x, సో 1/16 ఇంటూ 3x² 6x 4x 4, మిగతా 0 అయిపోయింది. ఇది వైపీ సింప్లిఫై చేయలేదు, ఇది వైపీ ఉంది. అర్థమైందా? సో వైపీ వచ్చింది, వైసీ వచ్చింది, ఇప్పుడు y ఈక్వల్ టు yc ప్లస్ y ప్లస్ జనరల్ సొల్యూషన్. సో ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ d⁴ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, d² ఆపవచ్చు, కానీ d⁴ చేశాను, d⁴ మొత్తం 0 అయిపోయింది, అంటే అవతల 0 అయిపోతాయి. సో ఇక్కడ వరకు మనం తీసుకోవాలి. అర్థమైందా? ఇది yc, దేర్ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఇస్ y ఈక్వల్ టు yc ప్లస్ yp. సో చూడండి, ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుందమ్మా, దేర్ఫోర్ ది జనరల్ సొల్యూషన్ ఈజ్ y is equals to yc plus yp. yc ఎంత వచ్చింది ఆన్సర్ c1 plus c2x plus yp ఎంత వచ్చింది 80 ఇంటూ x⁴5/20 ప్లస్ 2x³ 3 మైనస్ 1/4 ఇంటూ x³ ప్లస్ 2x² ప్లస్ 1/16 ఇంటూ 6x ప్లస్ 4. అర్థమైనా? దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఇక్కడ కూడా ఇంకా ఉంది c2x ఇంటూ c1 ఇంటూ cos 2x ప్లస్ c2 ఇంటూ sin 2x ప్లస్ 18. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.